సెల్ న్యూస్ కి స్వాగతం. టీజీ మాల ఎమ్మెల్యేలు వర్గీకరణలో మాలలకు ఉపకులాలకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో ప్రశ్నించాలి. జాతి ద్రోహులుగా మిగిలిపోవద్దు. 18న మాలల వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పిలుపు. తేదీ 13/3/2025 ప్రెస్ క్లబ్ లో సోమాజిగూడ తప్పుల తడకగా ఉన్నటువంటి షమీం అఖ్తర్ మిషన్ ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ రిపోర్టును శాసన మండలిలో మాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎండగట్టాలని, మాలలకు ఉపకులాలకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించాలని మాల సంఘాలు జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య కోరారు. ఈ రోజుకు గ్రామీణ ప్రాంతాలలో మొదటి తరం విద్యను అభ్యసిస్తున్నటువంటి దళితులను ఈ వర్గీకరణ ఏ విధంగా అభివృద్ధిలోకి తెస్తుందని సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎంపరికల్ డేటా లేకుండా కులాల వారీగా గ్రూపులుగా విభజించినటువంటి విధానం రాజ్యాంగ విరుద్ధమని జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఈ వర్గీకరణ ద్వారా ఆయా గ్రూపులలోని కులాల మధ్య కొంతకాలం తర్వాత సూక్ష్మ వర్గీకరణకు డిమాండ్ వస్తుందని, తద్వారా దళిత జాతి మరింతగా విచ్ఛిన్నమవుతుందని, మనువాదులకు కావాల్సింది ఇదేనని, దీనిని మందకృష్ణ అమలు చేయడానికి పూనుకున్నారని చెన్నయ్య పేర్కొన్నారు. మందకృష్ణ మాదిగా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నాడని, ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చి రిజల్ట్ విడుదల చేసిన తర్వాత వాటిలో మార్పు చేయడం కుదరదని మందకృష్ణకు తెలియదా అని ఆయన పక్కన ఉండి మాట్లాడే విఠల్, పృథ్వీ లాంటి వాళ్లకు తెలంగాణ నిరుద్యోగుల పరిస్థితి తెలియదా అని బీజేపీ మెప్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసేందుకు టీజీ నిరుద్యోగులకు జీవితాలతో ఆడుకోవద్దని వారికి సూచించారు. మందకృష్ణకు చేతనైతే బీజేపీతో కొట్లాడి కేంద్రంలో బిల్లు పెట్టించి దేశవ్యాప్త వర్గీకరణ చేయిస్తే తప్ప రాష్ట్రాలు ఓట్లు బ్యాంకు కోసం చేసే వర్గీకరణ భవిష్యత్తులో నిలబడదని జేఏసీ నాయకులు తేల్చి చెప్పారు. ఈ నెల 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టే వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మాలలు నిరసనలు చేపట్టాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాల సంఘాలు జేఏసీ కో చైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజు రమేష్, జంగా శ్రీనివాసు, మన్నె శ్రీధర్రావు, నాను, జేఏసీ నాయకులు సత్యనారాయణ, తాలూకా రాజేష్, శ్రీమతి సరళ, శ్రీమతి రమ తదితరులు పాల్గొన్నారు. బంధు చేయించడం అంటే బాగుండదు. మేము ఎంతకైనా తెగిస్తామని కూడా మీకు మనం అన్ని సంఘాల జేఏసీ చైర్మన్ ఈ రేపు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెద్ద తీవ్రంగా అడ్డుకుంటాం, ఖండిస్తాం. ఎందుకంటే మాలలో 59 కులాలు మాల ఉపకులాలకు